లేదు మా హిందువులే ర్యాంప్ అడిచేసి ప్లీజ్ ఇలాంటి పార్క్ లో కూర్చున్నప్పుడు అతని పరిస్థితిని చూసేటప్పటికి అతను బాగా వచ్చినప్పుడు చెప్తున్నా వద్దులే సార్ వెళ్ళమాకండి, ఇప్పుడు డేంజర్, మీరు కొంచెం వెళ్తాను. హై ప్రైజ్ ది లార్డ్. మేమే చంపామంటూ ఒకరు, వైన్స్లో మందు కొన్నారంటూ మరొకరు, లేదు నేనే బైక్కి ఒక తాడు కట్టానని మరొకరు, అతడు అలసిపోయి కూర్చుంటే నేనే లేపానని మరొకరు. ఇలాగన జరుగుతుంది. ప్రవీణ్ పగడాల గారి యొక్క యాక్సిడెంటా లేకుంటే హత్యనా అంటూ ఎప్పటి వరకు కొనసాగుతున్నటువంటి ఈ వారం రోజుల పోరులో ఈ రోజున కొన్ని అద్భుతమైన విషయాలు తీసుకొచ్చాను. అంతేకాకుండా కొంతమంది మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా ఈ రోజున ఈ వీడియోలో మీ అందరి కోసం చూపించాలని ఆశపడుతున్నాను. సో ఎక్కడ కూడా మీరు ఏమాత్రం కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, కొన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. ఒక ప్రవీణ్ పగడాల గారి యొక్క హత్య లేక ఆత్మహత్య అంటూ ఇంత ఘనం జరుగుతూ ఉంటే ఇప్పటి వరకు కూడా పోస్ట్ మార్టం రిపోర్టును బయటకు తీసుకురాలేదు ఏపీ ప్రభుత్వం. అంతేకాకుండా క్రైస్తవులందరూ కూడా ధర్నాలు చేస్తూ అన్ని విషయాల్లో ముందుకు వెళ్తున్నటువంటి వారు కూడా ఉన్నారు. కాకినాడ, రాజమండ్రి ప్రాంతాల్లో కూడా ధర్నాలు జరుగుతున్నాయి. సో ముందుగా ఒకసారి ఇప్పుడు మనం చూద్దాం. నేనే లేకుంటే మేమే చంపేశాము, మా హైందువులే చంపేశారు, మా దేవీ దేవతలను తిట్టాడంటూ ఒక సహోదరుడు, ఒక యవనస్తుడు ఒక వీడియోలోకి వచ్చాడు. ముందుగా ఆ వీడియో చూద్దాం. ఏంది ఆ రాముల గురించి దేవుళ్ళు రాళ్ళు? నేను ఆయన పాస్టరా ఏమన్నావు నువ్వు? పాస్టర్ ప్లాస్టర్ అని పెట్టుకో, ప్లాస్టర్ అని పెడితే బరాబర్ సెట్ అవుతుంది ఆయనకి. అయితే రీసెంట్ గా ఇప్పుడు ఆయన చనిపోయారు కదా, అయితే కొంతమంది చంపేశారు లేదా యాక్సిడెంట్ అయింది అంటారు, ఏం చెప్తాను? నేను 100% చెప్తున్నా, యాక్సిడెంట్ అయితే కాలేదు, మా హిందువులే ర్యాంప్ అడిచేసారు. ఎందుకని అట్లా చెప్తున్నాం మరి? ఏంటన్నా అట్లా రైట్, చూసాం కదా ఏమంటున్నాడంటే మా వాళ్ళే అలా చేశారు ఇలా చేశారంటూ మాట్లాడాడు. సరే మంచిది, మరి అలా మాట్లాడిన వాడు పర్ఫెక్ట్ వ్యక్తి అంటే అతడు చక్కగా మాట్లాడాడు, మరి చేశారని ఒక్క రోజు కూడా కలవలేదు, 24 hours కూడా కాలేదు. ఈ విషయంలో అందరూ కూడా అభినయ్ దర్శన్ ఇలా క్రైస్తవ సమాజం అంతా ఒక్కసారి ఉలిక్కిపడి అతని మీద వీడియో చేయడం ప్రారంభించారు. అతను మాట్లాడుతున్న ప్రతి మాటను కూడా ఖండిస్తూ ముందుకు తీసుకువెళ్ళి వీలుగా ఉంటే పోలీస్ స్టేషన్లో అప్పగించమని కూడా లేకుంటే కేసు పెట్టమని కూడా చెప్పారు. వెంటనే అతను తన మాటంతా కూడా మార్చేసి మరొక వీడియో పెట్టాడు. ఏమైనా పెట్టారో ఒకసారి ఇప్పుడు చూద్దాం. అవగాహన లేకుండా చేశాను, సారీ. ఏదైతే మీడియా వాళ్ళు ఉన్నారో వాళ్ళు నాకు అడగడం తప్ప కానీ అడిగితే కానీ చెప్పలేదు. నాకు దాని గురించి అవగాహన లేదంటే వాళ్ళు ఈ సోయన్ షాట్ చెప్తే కానీ చేయలేదు. ఆ మీడియా వాళ్ళకి కూడా తెలుసు, అక్కడ ఉన్న ప్రత్యేకంగా పక్కన ఉన్న వాళ్ళు చూడొచ్చు. ప్లీజ్ ఇలాంటి చూశారు కదా, నేను అది అనుకోని పరిస్థితుల్లో ఆ ఇంటర్వ్యూలో అలా చెప్పాల్సి వచ్చింది. ఆ మైక్ పట్టుకున్నప్పుడు అలా అనుకున్నాను, అలా చెప్పానని చెప్పేసి నన్ను ఎవరు బలవంతం చేయలేదు అలా చెప్పమని, కాబట్టి నన్ను ఎవరు కూడా ప్రోత్సహించలేదంటూ మరలా ఈ సహోదరుడు చెప్పాడు. ఇది ఒక గేమ్ వేలో వెళ్ళిపోయింది. సో అలాగ వెళ్తున్నటువంటి ఈ తరుణంలో మరలా వెంటనే వైన్ షాప్ దగ్గరికి వచ్చాడంటూ మరొక వీడియో వచ్చింది. వైన్ షాప్లో మందు కొన్నాడు, అంతేకాకుండా ఫోన్పే కూడా చేశాడంటూ మరొక వార్తలో రానే వచ్చేసాయి. చూద్దాం ఆ రెండు వీడియోస్ కూడా. మద్యం కొన్న చోట కొన్న తర్వాత కొద్దిసేపటి తర్వాత ఆయన సేవించారంటానికి అవకాశం ఏర్పడుతుంది. వైన్స్లోనే ఆయన మందు కొన్నట్టు కూడా విజువల్స్లో కనిపిస్తుంది. మనం ఒకసారి విజువల్స్లో అంటే సీసీటీవీ విజువల్స్ సోషల్ మీడియాలో ఏవైతే చూస్తారు కదా, ఈ రెండు వీడియోలో కూడా అక్కడ కొన్నటువంటి వ్యక్తి, ఇక్కడ బైక్ దగ్గర కూర్చున్నటువంటి వ్యక్తి, ఇవన్నీ కూడా స్పష్టంగా వివరించడానికి ఈ సమయంలో నేను కొంత సమయాన్ని తీసుకుంటున్నాను. గమనించండి, ఒకవేళ ఆ బార్ షాప్ దగ్గరకు వచ్చింది ప్రవీణ్ పగడాల గారే అయితే, ఒకవేళ ఫోన్పే చేసింది అతనే అయితే కదా, అతను ఫోన్ దొరికినప్పుడే పోలీసులు చెక్ చేసినప్పుడే ఆ ఫోన్పే నుండి బార్ షాప్కి కొంత అమౌంట్ మరి వెళ్ళింది అంటూ వారు వెంటనే ఆ రోజు మాట్లాడేవారు కదా. లేదు ఒకవేళ పోస్ట్ మార్టం రిపోర్ట్లో కనుక తన బాడీలో మరి ఆల్కహాల్ ఉండుంటే దాన్ని ఆ స్పష్టత బయటకు తీసుకొస్తే ఫినిష్ అయిపోద్ది కదా. అలా చేయకుండా మరొక సందర్భాన్ని కూడా తీసుకొచ్చారు. ఏం తీసుకొచ్చారంటే ఆ సీసీ ఫుటేజ్లో 2 వీడియోస్ కూడా ఆ బిగ్ టీవీ కానివ్వండి, ఇంకా వేరే ఛానల్ వాళ్ళు కానీ ఇంకా వేరే ఛానల్ వాళ్ళకి చాలామంది కూడా దీని మీద ట్రోల్ చేస్తున్నటువంటి వారు కూడా ఉన్నారు. ఆ వైన్ షాప్కి ప్రవీణ్ పగడాల గారు వెళ్ళారు, ఫోన్పే చేశారంటూ. సో ఇది ఇలా జరుగుతూ ఉండగానే మరలా ఫస్ట్ ఏమో మేమే చంపామంటూ ఒక వ్యక్తి, ఆ తర్వాత వైన్ షాప్ దగ్గర
ఈ ప్రవీణ్ పగడల గారు తీసుకున్నారని మరొక వీడియో. ఇది జరుగుతూనే ఉంది, ఈ వార్తలు నడుస్తూనే ఉన్నాయి. మరొక విషయం వచ్చింది. ట్రాఫిక్ ఎస్ఐ గారు సుబ్బారావు గారు అతను పడిపోవటం నేను చూశాను. అతన్ని అక్కడ లేపి ఎక్కడి వరకు తీసుకొస్తే ఇదిగో ఈ పార్కులోనే దాదాపుగా 3 గంటలు రెస్ట్ తీసుకున్నాడు. అతడు చాలా నీరసంగా ఉన్నాడు. అంటే ఎండ దెబ్బ తగిలి హైదరాబాద్ నుంచి రావడం వల్ల చాలా నీరసంగా ఉన్నాడంటూ సుబ్బారావు గారు ఆ విషయాన్ని తెలియజేస్తూ ఆ కనిపిస్తున్నటువంటి హోటల్ అమరావతి హోటల్లో అంటే టీ స్టాల్లో ఒక టీ కూడా తీసుకురమ్మంటే ఆ హోటల్ వ్యక్తి వచ్చి టీ కూడా ఇచ్చాడు. టీ కూడా తాగాడు. అయితే అప్పటికి హెడ్లైటు, ఇప్పుడు మనం చూసినటువంటి హెడ్లైటు అప్పటికి ఊడిపోయింది. ఇప్పుడు ఎస్ఐ సుబ్బారావు గారు చెబుతున్న విషయం ఏంటంటే ఆ హెడ్లైట్ ఊడిపోయింది అని చెప్తూ ఉన్నారు. నేను పాయింట్లో ఉన్నానండి. పాయింట్లో ఉండగా అక్కడ ఎదర ఒక ఆయన పడిపోయాడండి. పడిపోయేటప్పటికి పబ్లిక్ లేపి కూర్చోబెట్టారు. అక్కడికి వెళ్ళి సీన్లోకి వెళ్ళానండి. సీన్లోకి వెళ్తే అతను కూర్చొని ఉన్నాడు. ఏంటి ఏమన్నా దెబ్బలు తగిలేని అడిగానండి. దెబ్బలు తగలేదని చెప్పాడండి. తగిలితే ఆ తర్వాత అతను ఇతనికి వచ్చాడు. ఇక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ పార్కులో కూర్చున్నాడు. పార్కులో కూర్చునేటప్పుడు అతను పరిస్థితిని చూసేటప్పటికి అతను బాగా అలిసిపోయినట్టున్నాడు. జర్నీ చేస్తాం వల్ల అలిసిపోయినట్టున్నాడు. దాని మీద ఇక్కడ 2-3 గంటలు ఇక్కడే కూర్చున్నాడు బాబు. కూర్చున్న తర్వాత మేము డ్యూటీ ఇంకా దిగుతా ఉన్న టైంలో అతన్ని లేపితే వాటర్ ఇచ్చామండి. వాటర్ ఇస్తే వాటర్ తాగి మొహం కొడుకుని పక్కనే ఉంటే టీ వాటర్ దగ్గరికి తీసుకెళ్ళామని టీ తాగాండి. టీ తాగిన తర్వాత నేను వెళ్ళిపోతా అన్నాడు. ఏమండి వెళ్ళిపోతాక మీరుంటూ లైటు లేదు, చీకట్లో వెళ్ళాలంటే కష్టంగా ఉంటుంది కాబట్టి మరి లైట్ ఏదైనా బిగించుకోమని చెప్పాము. చెప్తేప్పుడు ఇంతలాగా వాటర్ అతను కాడ ఇక్కడ వరకు చాలా బాగుంది. ఎంతవరకు ఆ యొక్క అంటే ఆ గార్డెన్లో కూర్చున్నాడు, నీళ్లు కూడా ఇచ్చాము, కొంచెం చేతగాని తనలో ఉన్నాడు, రెస్ట్ తీసుకున్నాడు అని చెప్పేసి అక్కడ చెప్పేశారు. ఆ తర్వాత మరి దానికి ఒక తాడు కడితే తెగిపోయింది కాబట్టి మరలా వైరు తీసుకురావడానికి మన సుబ్బారావు గారేమో ఇటు వెళ్ళారు. ఆ టీ స్టాల్ వ్యక్తి అనే వ్యక్తి అటు వెళ్ళిన తర్వాత వెంటనే అతను స్టార్ట్ చేసుకొని వెళ్ళినట్టుగా అక్కడ చెప్తూ ఉన్నటువంటి ఆ విషయం. ఇప్పుడు ఇక్కడ మరొక విషయం మేము తీసుకుంటూ ఉన్నాడు. మేబీ మేము వచ్చినప్పుడు చెప్తున్నాం, వద్దులే సార్ వెళ్ళమాకండి, ఇప్పుడు డేంజర్, మీరు కొంచెం హెల్త్ అనీజీగా ఉందని చెప్పినాము. అయినా లేదు రాజమండ్రి వెళ్ళని అన్నారు. సర్లే అని చెప్పేసి కడతాం ఉండండి సార్ అన్నాను. అటు వెళ్ళాను, ఎస్ఐ గారు అటు వెళ్ళాడు. ఈలోపు స్టార్ట్ చేసుకొని స్పీడ్గా వెళ్ళిపోయారండి. తాడు కట్టాను, లైట్ కట్టలేదా? కట్టాను సార్, తాడు కట్టాను, అది ఉండలేదు. ఆ దారం ఏముంటుంది సార్, దానికి తెగిపోయింది. అద్దం మొత్తం పగిలింది అనమాట. ఈ డోమ్ ఉంటుంది కదా, ఇలాంటి డోమ్ ఉంది, బుల్లెట్ది, రౌండ్ది, అది మొత్తం పగిలింది, ఫుల్గా పగిలింది. ఇక్కడ బండి ఇక్కడే ఉంది. చాలాసేపు ఉంచాము, 4 సార్లు స్టార్ట్ చేశాడు, అవ్వలేదు. బండి కూడా వంచున్నాడు. ఆయన ఫేస్ అప్పుడే చూడటం నాకు తెలియదు, నేను న్యూస్లో మొన్నే చూశాను అనమాట. సో మన సార్లు వచ్చి ఎంక్వైరీకి వస్తే అప్పుడు చెప్పి ఉన్నాను. అది అంతే సార్ జరిగింది. సార్ వేరే స్టేట్కి సంబంధించినట్టు ఉంది. అతను ఏంది ఫుల్గా బుల్లెట్ మీద ఉన్నారు, రిచ్గా ఉన్నారు. సార్ రూమ్ తీసుకున్నాండి ఇచ్చినటువంటి టీ స్టాల్ వ్యక్తి, అర్థమవుతుందా? యాక్చువల్గా బ్రదర్ యొక్క బైక్ నెంబర్ చూద్దాం. చూస్తారు కదా, TS, ఓకేనా, రైట్. ఇప్పుడు ఈ టీ స్టాల్ వ్యక్తి ఇప్పటిదాకా బాగానే చెప్పుకుంటూ వచ్చాడు, అన్నీ మనం బాగానే నమ్మాల్సి వచ్చిన అవసరం వచ్చింది. కానీ చూడండి, ఇక్కడ ఇతనేమో హెడ్లైట్ పగిలిపోయిందని చెప్పాడు, సుబ్బారావు గారేమో హెడ్లైట్ ఊడిపోయిందని చెప్పారు. చూసారా, ఇక్కడ లైట్ ఊడిపోయిందని చెప్పారు బ్రదర్, ఇక్కడ టీ స్టాల్ టీ ఇచ్చిన వ్యక్తిమో పగిలిపోయిందని చెప్పాడు. సో చెబుతూ ఫ్లోలో ఒక మాట విడిచిపెట్టేశారు. ఏంటి ఆ మాట అంటే MH, ఈ బైక్ చాలా లాంగ్ నుండి వచ్చింది, MH దాని మీద ఉందని చెప్పాడు. అర్థమవుతుందా? సో ప్రేమటువంటి దేవుని ప్రజలారా, దేవుని సావుకులారా, ఇలాగున బ్రదర్ యొక్క మరి డెత్ ఇన్ని రకాలుగా ఇన్ని కోణాల్లో మలుపులు తిరుగుతూ వెళుతూ ఉంది. మరి ఎక్కడ ఆగుద్దా, వెయిట్ అండ్ సీ. సో ఇక ఈ లోపున క్రైస్తవ పాస్టర్ ఫెలోషిప్లు, అంతేకాకుండా క్రైస్తవ సంఘాలు రాజమండ్రిలోను కాకినాడలోను ధర్నాలు చేస్తూ కలెక్టరేట్ని ముట్టడించడం ప్రారంభించారు. ఒకసారి చూద్దాం. హైదరాబాద్ బయలుదేరిన ఆయన రాజమండ్రి మధ్యలో ఏం జరిగింది, విజయవాడలో 3 గంటలు కనిపించలేదు అంటున్నారు. అది ఏం జరిగిందని ఎస్, చూసారు కదా. ఇలాగున నేను ఏమంటున్నానంటే, మన భారతదేశంలో ఒక చట్టం అద్భుతంగా ఉంది, కానీ ఎందుకు ఈ విషయంలో పనిచేయట్లేదో ఇప్పటివరకు అర్థం కావట్లేదు. అంతేకాకుండా మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇస్తే ఫినిష్ అయిపోద్ది కదా, ఆ రిపోర్టు ఇచ్చి ఇలా జరిగిందని చెబితే అయిపోద్ది కదా, వాటిని దాచిపెట్టడం ఎందుకు? ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు చంపేశారనుకోండి, ఆ వ్యక్తులు బయటకు తీసుకొస్తే అయిపోద్ది కదా.
లేదు అతనే పడిపోయాడు, మద్యం తాగాడు, ఒకవేళ పోస్ట్ మార్టం రిపోర్ట్లో అది ఖచ్చితంగా అలాగే ఉంటే అలాంటి రిపోర్ట్ ఇవ్వచ్చు కదా. లేదా ఇన్వెస్టిగేషన్కి సిబిఐకి ఇస్తే వాళ్ళు రీపోస్ట్ మార్టం చేసి వాళ్ళు ఒక ఇచ్చేస్తారు కదా. ఇదేమో సంవత్సరాలు బట్టే విషయం కాదు, ఏడాదులు బట్టే విషయం కాదు. మరి ఎందుకు మభ్య పెడుతున్నారో క్రైస్తవ సమాజాన్ని అని ప్రజలు, క్రైస్తవులు, సేవకులు, నాయకులు అందరూ కూడా ఈ యొక్క ఆలోచనలో పడ్డారు. కాబట్టి మరి మొదటి నుండి ఒకటి మనం చూసాం, మేమే చంపామని ఒక వీడియో. నెక్స్ట్ నేను సారీ చెప్తున్నాను క్రైస్తవ సమాజానికి, నేను అలా చెప్పలేదు, అలా చెప్పడం నాకు తప్పైపోయిందని అదే వ్యక్తి మరలా చెప్పటం. ఆ తర్వాత మనం చూసినప్పుడు సిసి ఫుటేజ్లో ప్రవీణ్ గారు వచ్చారు అని చెప్పడం, మరలా కొంతమంది అది ప్రవీణ్ గారు కాదు అని మరలా చెప్పటం. ఆ తర్వాత సుబ్బారావు గారు కూడా నేనే లేపాను, హెడ్ లైట్ ఊడిపోయిందని చెప్పటం. అంతేకాకుండా అతను ఇక్కడే రెస్ట్ తీసుకున్నాడని కూడా చెప్పడం బాగుంది. మరలా సుబ్బారావు గారు ఆ వెహికల్ చూసినట్టుగా అది ఊడిపోయిందని చెప్పాడు, కానీ అక్కడ టీ స్టాల్ బాయ్ ఏం చెప్పాడంటే అది పగిలిపోయిందని చెప్పాడు. అంతేకాకుండా సుబ్బారావు గారు తెలంగాణ బైక్గా గుర్తుపట్టుకున్నారు, కానీ ఈ వ్యక్తి ఎంహెచ్ బైక్గా గుర్తుపట్టుకున్నారు. ఎంహెచ్ అంటే మహారాష్ట్ర. సో కాబట్టి ఈ టెస్టుల ద్వారా టెస్టులు ప్రతిరోజు కూడా హల్చల్ చేస్తూ న్యూస్ ఛానల్లో ఇంకా ప్రవీణ్ పగడాలంటూ అనేకమైనటువంటి వీడియోలు ఈ యొక్క సోషల్ మీడియాలోకి వస్తున్నాయి. దేవా నీ చిత్తమే జరుగునుగా, కానీ జీవం కలిగిన దేవుడు మాట్లాడినట్లు ఈ యొక్క సో అట్టి కృప మరి ప్రవీణ్ పగడాల గారి కుటుంబానికి కలుగున్నట్లు, ఆయన కృప సమాధానం దీవెన కుటుంబానికి కలుగున్నట్లు, అంతేకాకుండా క్రైస్తవ లోకం అంతటికీ కూడా నేను శుభాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా శుభాలు కలుగునుగాక. ఆమెన్.